ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ బబుల్ గమ్. ఇందులో విశేషం ఏంటంటే ట్రిపుల్ ఆర్ అంటేనే ఎక్కడికో వెళ్ళిపోయిన సినిమా. ఇక్కడ ఎన్ని ఆర్లు, రవికాంత్, రోషన్, రాణా, రాఘవేంద్రరావు, రావిపూడి, రాజీవ్, ఇంకా ఇంకా ఎవరున్నారు. సో కనుక అప్పుడే ఆల్రెడీ సుమ వెలిగిపోతుంది మా ఇన్ని ఆరులా. ట్రిపుల్ ఆర్కే ఎంత అయితే రా రాజీవ్ రా సరదాగా. సుమ ఏం చేసినా చాలా చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ నాకు వాళ్ళని. అదే మా సెట్లోనే పెళ్లి చేసుకుంది. అబ్బోజనం అబ్బబ్బోజనం ఇలా అయితే ఎలా భోజనం అనే పాటతో ఎక్కువ మంది పిల్లల కంటే ఎన్ని ఇబ్బందులు అని పాడి అతన్ని పెళ్లి చేసుకుని ఇద్దరినే కంది కదా. ఆ పాట ఉండబట్టే ఇద్దరు కన్నావు నువ్వు, లేకపోతే ఈ పాటకు వరుసగా. సో అంత క్లోజ్ పరిచయం మా థియేటర్లో. మా సుమ, మా రాజీవ్, మా రాణా, మా రావుపూడి, మా పీపుల్స్ మీడియా, మా వాళ్ళందరూ ఇక్కడ చేసుకోవటం ఆనందంగా ఉంది. బబుల్ గమ్లో ఒక విశేషం చెప్పి నేను భోజనం టైం అయింది పైకి వెళ్ళిపోతాను. బబుల్ గమ్ ఏంటంటే మెల్లిగా అలా ఉబ్బి 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 టపామని పేలుతుందన్నమాట. అలా ఈ సినిమా టాక్ కూడా మెల్లిగా స్టార్ట్ అయ్యి సూపర్ హిట్ అనే టాక్తో ఎండ్ అవుతుంది. ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. అందులో మనాడు నాకు నువ్వు రామ్మ కొంచెం పక్కనుండు. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఏదో అంటూ ఉంటారు సినిమాల్లో. కెమిస్ట్రీ మోటార్ సైకిల్ మీద కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ రోజుల్లో ఏంటంటే సినిమాలో ముద్దు లేకపోతే ఆడదనే ఒక ఇది ఉంది కనుక చాలాసార్లు పెట్టుకున్నారు కనుక చాలా బాగా ఆడుతుంది. మిగతా అందరికి కూడా నా శుభాకాంక్షలు. డబుల్ ధమాకాలాగా సొమ్ము కొడుకుది, రాజీవ్ కనకాల సినిమా రెండు ఒకరోజే జరిగినాయి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్స్కి కానీ ఎడిటర్సు రైటర్సు అందరికీ శుభాకాంక్షలు. పాడిన వాళ్ళు, పాటలు రాసిన వాళ్ళు అందరికీ. పర్టికులర్గా పీపుల్స్ మీడియా నాకు సొంత కుటుంబం లాంటిది. వాళ్ళ ద్వారా రిలీజ్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఓపెనింగ్స్కి వెళ్ళిన పిక్చర్లన్నీ బాగా ఆడినాయి. ఈ పిక్చర్ కూడా బాగా ఆడుతుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. భోజనం టైం అయింది, వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు రావడం, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం, మీరు ట్రైలర్ లాంచ్ చేయడం ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ థింగ్. ఇట్స్ అన్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ సార్. యువర్ ప్రెజెన్స్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అక్షిత అండ్ సంజన ఇద్దరు వండర్ఫుల్ యాక్టర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్, జాయిన్ ద స్టేజ్. అండ్ ఎస్, ఇప్పుడు రాఘవేంద్రరావు గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, ఇప్పుడు టెక్నీషియన్స్తో మాట్లాడితే బాగుంటుంది. ఫస్ట్ డిఓపి సురేష్ రఘుతు గారు, ఫార్వర్డ్ ద మైకా. ఓకే, ఐ థింక్ శ్రీచరణ్ పాకల గారి మ్యూజిక్తో స్టార్ట్ చేద్దాము. మాటలతో అనలేదు, మ్యూజిక్తో అన్నాను నేను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. పేరు ఫస్ట్ బబుల్ గమ్ అనేసరికి నేను షాక్ అయ్యాను, అదేం పేరు రా బాబు అని. కానీ కథ విన్న తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు అండ్ సాంగ్స్ చేసినప్పుడు టోటల్గా జస్టిఫై చేసింది. అండ్ వన్ ఆఫ్ ద న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ రవికాంత్ పేరేపు. ఇట్స్ ఆల్వేస్ బీన్ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. అసలు వాడే నన్ను ఇక్కడికి పట్టుకొచ్చాడు కూడా. నా మానాన్ని నేను ఏదో హెవీ మెటల్ బ్యాండ్ గిటారిస్ట్గా వాయించుకున్నామని నన్ను మ్యూజిక్ డైరెక్టర్ కింద తయారు చేస్తాడు. సో nothing much to say now. Audio launch nadu I would like to speak a lot, but amazing. One thing I will promise, you'll have an amazing experience and amazing performances by Roshan and Manasa and the whole cast and crew. Thank you.
థ్యాంక్ యూ. పాట ఏం లేదా? సరే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వివేక్ కూచిభొట్ల గారు ఒక్కసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని సమర్పిస్తూ మన ముందుకు తీసుకొస్తుంది. సో కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈ బబుల్ గమ్ సినిమా ట్రైలర్ ఇప్పుడే మీరు అందరూ చూసారు, చాలా యూత్ఫుల్గా ఉంది. ఈ మధ్య బేబీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. రాఘవేంద్రరావు గారికి, రాణా గారికి, అనిల్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, బబుల్ గమ్ మూవీ యాక్టర్స్తో మాట్లాడే ముందు అనిల్ రావిపూడి గారు, యువర్ విషెస్ ప్లీజ్. అర్థమైంది రా, మీ అరుపుకి ఎనర్జీ నాకు అర్థమైంది. ఇప్పుడే చూశారు కదా ట్రైలర్. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్, ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ బెస్ట్ విషెస్, ముఖ్యంగా సుమ గారికి అండ్ మా రాజీవ్ కనకాల గారికి. సో ఒక ప్రౌడ్ మూమెంట్ December 29th మీకు రాబోతుంది, వస్తుంది కన్ఫర్మ్, తదాస్తు. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రైలర్ మొన్న నా షోకి వచ్చాడు రోషన్, అక్కడే చూశాను నేను ఫోన్లో, ఇప్పుడు మళ్ళీ థియేటర్లో చూశాను. ఆ రోజే చెప్పాను రోషన్కి, ఇట్స్ గోయింగ్ టు బీ బ్లాక్ బస్టర్. ఎందుకంటే యూత్ జోనర్లో కరెక్ట్ ప్లేస్మెంట్లో ఒక సినిమా వదిలితే దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. సో అలా ఉంది ఇప్పుడు ట్రెండ్. సో 100% బబుల్ గమ్ కూడా మంచి హిట్ అవుతుంది అనిపిస్తుంది. యూత్కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ నాకు గల్లీ బాయ్లో ఒక ర్యాప్ సాంగ్స్ కానీ అదంతా నాకు బాగా ఇష్టం. అది కూడా దీంట్లో చిన్న టింజ్ అనిపించింది నాకు, అది నాకు బాగా కనెక్ట్ అయ్యాను నేను. సో ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, మంచి లవ్ స్టోరీ ఉన్నట్టుంది, మంచి కెరీర్ ఓరియంటెడ్లా కనబడుతుంది. సో డెఫినెట్గా సినిమా మంచిగా రవి తన ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా చూశాను నేను, చాలా బాగా తీశారు. అండ్ డెఫినెట్లీ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మానసి ఫస్ట్ ఫిలిం, సో నీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే టీం అందరికీ ఎవర్, అలాగే సినిమాటోగ్రాఫర్ సురేష్, ఇతను మేము డైరెక్టర్ అవ్వకముందు, నేను డైరెక్టర్ అవ్వకముందు ఇతను సినిమాటోగ్రాఫర్ ముందు క్రికెట్ ఆడుకునేవాళ్ళం. సో ఫైనల్లీ నువ్వు కూడా లైమ్ లైట్లోకి వచ్చావు, ఆల్ ద బెస్ట్ సురేష్, ఇంకా మంచి మంచి ఫిలిమ్స్. ఇకపోతే రోషన్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ మోస్ట్ టాలెంటెడ్ పేరెంట్స్. నేను అనుకున్నాను ఎక్కడన్నా వాళ్ళ గ్లిమ్స్ ఏమైనా ఉంటుందేమో యాక్టింగ్లో, ఇది కానీ కంప్లీట్ యూనిక్గా ఉన్నాడు, అసలు టోటల్ యూనిక్గా ఉన్నాడు. పెర్ఫార్మెన్స్, కళ్ళల్లో ఇంటెన్స్, ప్రజెంటేషన్, తను ప్రజెంట్ చేసుకోవటం కానీ ఎంత కరెంట్ ఉందో అంత కరెంట్ ఉంది. నీకు ఇక ఎంత పవర్ వాట్స్ అనేది నీ కంటెంట్ని బట్టి, నీ సినిమాలను బట్టి అవుట్పుట్. సో ఆల్ ద బెస్ట్ నాన్న. అలాగే ఈ మధ్య యూత్ ఎలా తయారంటే, వచ్చే హీరోలు కూడా ఎలా తయారవుతున్నారంటే, ఇంతకుముందు డైరెక్టర్లు చెలిగించాలి ఏదన్నా క్రాకర్ మేము, ఇప్పుడు వాళ్ళే ఫైర్ చేసుకొస్తున్నారు. సో అంత ఎనర్జీతో వస్తున్నారు వీళ్ళు. సో ఇక వీళ్ళు ఇక ఎలా ఉంటుందో మీరు రేపు స్క్రీన్ మీద చూడండి. సో వన్స్ అగైన్ టీం అందరికీ ఆల్ ద బెస్ట్. సో సక్సెస్ పార్టీ చాలా గ్రాండ్గా అరేంజ్ చేయండి సుమ గారు, మీ స్టైల్లో. మళ్ళీ అక్కడ కలుద్దాం రాజు గారు, అంతేగా? థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావిపూడి గారు. అండ్ ఎస్, ఇక బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ అడుగుదాం అయితే ఇవాళ మిమ్మల్ని ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నాం మేము. అంటే మేము ట్రైలర్లో రివెంజ్ అనే కాన్సెప్ట్ ఎలిమెంట్ ఒకటి మాకు కనిపించింది. సో మీరు రివెంజ్ తీర్చుకోవాలంటే ఎవరి మీద తీర్చుకుంటారు? రివెంజా? రివెంజ్ అంటే పర్టికులర్గా మనుషులనే ఉండరు, మనకు ఫ్లోలో ఎవరు అనిపిస్తే వాళ్ళ మీద తీర్చుకోవటమే, డైలీ రొటీన్. అంతేగా ఎవరో ఒకరు మనల్ని ఇరిటేట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు పోనీ ఈ స్టేజ్ పైన ఉన్న వాళ్ళల్లో నీ మీద వెళ్ళేవాడిని పిలిచి మరి మైక్ ఇచ్చావు కదా, నీ మీద తీర్చుకోవాలి. సో అది డైలీ రొటీన్లో భాగం అంటారు. అంటే రివెంజ్ అంటే ఇట్స్ లైక్ ప్రొఫెషనల్గానా పర్సనల్గానా అదేముండదు. మనం వెళ్తున్న దారిలో మన సక్సెస్సే ఏదైనా. మనల్ని సపోజ్ ఎవరైనా క్రిటిసైజ్ చేశారంటే మన సక్సెస్తో చెప్తాం, మనల్ని ఎవరైనా అప్రిషియేట్ చేశారంటే వాళ్ళని మనం హ్యాపీగా వెళ్తాం. సో రివెంజ్ అని ఇట్స్ లైక్ నేనేదో పగబట్టి వాళ్ళ మీద చేసేదే ఉండదు. డూ హానెస్ట్గా వర్క్ చేయటం, మన వర్క్ తోటే ఏదైనా సమాధానం చెప్పాలి, దట్స్ ఇట్. సక్సెస్తో సమాధానం చెప్పడమే రివెంజ్. అది ఎవరైనా అమేజింగ్ లైన్ అసలు ఇది. అంతేగాని సుమోలు కత్తులు వేసుకెళ్ళి మనం సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అండ్ ఎస్, రాణా గారు, పార్టీ ఇంకా కొనసాగుతూనే ఉంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. నాకు యాక్చువల్లీ ఇంకా నిన్న రాత్రిలోనే ఉంది. ఇంకా నేను మామూలుగా నా బర్త్డే తర్వాత 2 రోజులు పడుకుంటాను, కానీ సుమగారి వల్ల పడుకోలేకపోయాను. ఆవిడన్నారు, చెప్పాను మేడం లేట్ అవుద్ది నైట్ అంటే, పర్లేదు ఆ యానిమల్ సాంగ్ వేసేసి వచ్చేస్తే మీరు హ్యాంగ్ ఓవర్లోనే వచ్చేయండి అంది. సో ఇంకా రావడం తప్పలేదు. సో ఫస్ట్ రోషన్, ఐ విష్ ఆల్ ద లవ్ దట్ సుమ గారు హ్యాస్ అండ్ రాజీవ్ గారు హ్యాస్ షుడ్ కమ్ టువర్డ్స్ యూ. అండ్
ఇన్ దిస్ ఇండస్ట్రీ సుమ గారు లేకుండా చాలా జరగవు. అండ్ షీఈ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఈరోజు మా సినిమాలు ఉన్న షీఈ్ లైక్ ద ఓల్డర్ సిస్టర్. వీ విల్ కాల్ అండ్ సే లిసన్, దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు డూ. సో థ్యాంక్ యూ అండి ఆల్వేస్ ఫర్ యువర్ హెల్ప్. అండ్ I wish this entire team, my man Ravikant, he's my boy from the hood, always makes very, very cool films. And tana kadalu, tana cheppe scenes gani chala kottaga untayi and very close to reality. It'll feel like it happened to every one of y'all at some point of time, and that much I can vouch for Ravikant. And I wish the entire cast, every single one of them, all the very best for Bubblegum. And Sumagaru, you guys will be proud parents. That much I know. Thank you very much. సూపర్. రాణా గారు మీకు కూడా సేమ్ క్వశ్చన్. ఏమిటండి? రివెంజ్. బాహుబలిలో అయితే చాలా అంటే ఫస్ట్ నాకు ఎవడు ఏది చేసే దమ్ముండదండి. సో ఆడు రివెంజ్ అనేది చాలా దూరం నాకు. సో ఐ డోంట్ థింక్ రివెంజ్ తీర్చుకునే అవసరం ఉండదండి. అది సో ఐమ్ ఓకే. ఆ కట్అవుట్ చూసాక ఎవరైనా పెట్టుకోవాలనుకుంటారా చెప్పండి అసలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అయితే అనిల్ గారు, రాణా గారు వెళ్లే ముందు ఒకసారి రోషన్ కూడా వారి సమక్షంలోనే మాట్లాడితే బాగుంటుంది. రోషన్ కనకాల ప్లీజ్. అందరికీ నమస్కారం. మీడియా అన్నయ్యలు, బాబాయ్లు మీకు నమస్కారం. అండ్ ముందుగా రాఘవేంద్రరావు గారు ఒక సినిమాని తీసి దాన్ని హిట్ చేయడం, ఇంకా అలాంటి వందల సినిమాలు తీశారు మీరు. అండ్ చాలామంది ఆర్టిస్టులని, హీరోలను నిలబెట్టారు. చాలా కష్టమైన టాస్క్ సార్. అండ్ ఆయన వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేయడం అనేది ఇట్స్ బిన్ అ గ్రేట్ ఆనర్. అండ్ అలాగే అనిల్ రావుపూడి గారు అంటే ఎంటర్టైన్మెంట్ అంటే అనిల్ రావుపూడి గారు అని ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. మీరు వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేయడం ఇట్స్ బిన్ సచ్ లవ్లీ ఎక్స్పీరియన్స్ సార్. అండ్ రానా అన్న, ఎనీ మూవీ దట్ యూ డూ, ద డెడికేషన్ టువర్డ్స్ యువర్ క్రాఫ్ట్ అండ్ అంటే కొత్త వాళ్ళని సపోర్ట్ చేయడం కానీ, ఇట్స్ ఆల్వేస్ బిన్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. అండ్ నిన్న మీ బర్త్డే కార్యక్రమం అయినా మీరు రోజు ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మా టీం గురించి ఎక్కువ మాట్లాడను, బికాజ్ అదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుంటా. సో రవికాంత్, మానస, సురేష్, శ్రీచరణ్ పాకాల అండ్ అనన్య, కిరణ్ అండ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద 24 Crafts, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ బబుల్గమ్ వాట్ ఇట్ ఇస్ టుడే. అండ్ ఇప్పుడు ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. అంటే చలికాలం కదా, అందుకే రవికాంత్ కొంచెం వెచ్చగా ఉంటుందని ఇలాంటి ఫైర్ లాంటి ట్రైలర్ దింపాడు. సో యా, జోక్స్ అపార్ట్, మీకు మీ లైఫ్లో ఎప్పుడైనా రివెంజ్ తీసుకోవాలని అనిపించి ఉంటుంది కదా, ఎవరో ఒకరిపైన ఉండే ఉంటుంది. బట్ నాకు యాజ్ ఆది సినిమాలో ఎలా తీర్చుకోవాలని అనిపిస్తుంది అంటే, ఒక డైలాగ్ చెప్తాను సినిమాలోది, ట్రైలర్లో ఉంది. ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు చెవులు మూసుకున్నా కనపడతా, కళ్ళు మూసుకున్నా కనపడతా. థ్యాంక్ యూ సో మచ్. ఓ మామూలు ఇంటెన్సిటీ లేదు అసలు. ఓకే, సో అనిల్ గారికి, రాణా గారికి, మధులిక గారు, ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, విల్ ప్రజెంట్ అ టోకెన్ ఆఫ్ లవ్ ఫ్రమ్ బబుల్గమ్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావుపూడి గారు ఫర్ బీయింగ్ హియర్. అండ్ రాణా గారి పార్టీ ఇంకా కంటిన్యూ అవుతున్నప్పటికీ టైం తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Anil Raupudi garu and Rana Daggubati garu, once again for joining the trailer launch of Bubblegum and making it very, very special for the whole team. Thank you so much. ఓకే, సో ఇప్పుడు మన రెస్ట్ ఆఫ్ ది కాస్ట్ అండ్ క్రూ మాటలు కూడా వినేద్దాము. ఐ థింక్ కిరణ్ మచా మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. రండి, మంచి ఏదైనా ఫుల్ ఫన్ పటాకా జోక్తో. అందరికీ నమస్తే, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ రవి అన్న, ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న, నీ అమ్మ క్రేజీ ఉంది. నేనే జనరల్ ఆడియన్స్ చెప్తున్నా, లాస్ట్ షాట్ మనోడు ఎర్రుకుంటూ పోతాడు, అదైతే అసలు మెంటల్ అయిపోయినా నేను. నెక్స్ట్ లెవెల్ ఉందన్న ట్రైలర్, మస్తు అనిపించింది. అన్నది కరెక్టే, చలికాలంలో మంచి వేడి ట్రైలర్ వదిలేరమ్మా. అట్లా చూస్తున్నావు.
సో అదనమాట ఆ బబుల్ గమ్ ఈ టీం అందరితో నేను పనిచేయడం నా అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నా. లైక్ అందరూ ప్రొడ్యూసర్ గారు కానీ, రోషన్ కానీ, మానస కానీ, రవి అన్న కానీ, అండ్ ద హోల్ టీమ్, వీళ్ళందరూ మంచి పాజిటివ్ పర్సన్స్. వీళ్ళందరితో పనిచేయడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అండ్ మీ అందరికీ ట్రైలర్ ఎట్లా అనిపించింది? నాకు కూడా సేమ్ ఫీలింగ్. అక్కడి నుంచి ఉరుతా ఉన్నా నేను బ్యాక్ సైడ్ నుంచి. అండ్ సినిమా బబుల్ గమ్ మస్తు ఉంటుంది. అండ్ మీ అందరినీ టచ్ చేస్తుంది సినిమా. December 29th మిస్ అవ్వకండి. అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనన్య ఆకుల గారు మాట్లాడతారు ఇప్పుడు. హాయ్ అండి, నచ్చిందా ట్రైలర్? దానికి 100x చూపిస్తాడు సినిమాలో, మీరు చూడాలి అది. అండ్ అమేజింగ్ వచ్చింది సినిమా. అండ్ రవికాంత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బాబా, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ అస్. Mansa, thank you. Like literally I'm feeling blessed working with this whole team అండి. And December 29th కన్ఫామ్గా ఎంజాయ్ చేస్తారు. కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ఏంటి క్యారెక్టర్ గురించి బుజ్జి ప్రీ రిలీజ్లో అప్పుడు మాట్లాడదాం అంటారు. అమ్మ ఎన్ని విషయాలు దాచుకుంటున్నారు, అందరికి అలవాటు అయిపోయింది ప్రీ రిలీజ్కి దాచుకోవడం. ఓకే, సో అక్షిత, కెన్ వి హియర్ ఫ్రమ్ యూ? అందరికీ హాయ్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ for the trailer. ఇప్పటికీ I don't want to say anything, but all I want to say is thank you so much, Ravi, for letting me be part of your movie, giving me this opportunity. And ఈ మూవీ వల్ల చాలా ఎక్స్పీరియన్స్ అయినా, good experience. But yeah, thank you, but I'll talk more on the pre-release. అంతేనా? అందరు దాచుకుంటున్నారు తెలివిగా స్పీచ్లు. ఓకే, సంజన అదే మాట చెప్తారా? Tell something. Yeah, I'm really grateful, Ravikant. Thank you so much. Suma Garu, thank you so much. Rajiv Garu, thank you so much. And Roshan. And it's an amazing movie. We had so much fun, and I'm sure you all will have fun watching it. Please do come on 29th of December. You'll have fun. Yes, thank you so much. And Bindu Garu, ఆదికి మదర్గా మన ముందుకు వస్తున్నారనమాట. హలో అండి, థ్యాంక్స్ రవికాంత్ ఫర్ రైటింగ్ ఎ వండర్ఫుల్ స్క్రిప్ట్. రవి దీనిలో అమ్మ అంటే జస్ట్ మామూలుగా ఏదో వచ్చి వెళ్ళిపోయే అమ్మ కాదు, కానీ మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చారు, మంచి ఆర్క్ ఇచ్చారు. సో దీనిలో జస్ట్ యూత్కే కాకుండా అమ్మా నాన్న ఇన్ఫ్లుయెన్స్ యూత్ మీద ఏది ఉంటుందో కూడా చాలా బాగా రాశారు. సో చాలా బాగుంది స్క్రిప్టింగ్. అండ్ రోషన్ యాక్టింగ్ అయితే చెప్పక్కర్లే, మీరు ట్రైలర్లో చూశారు. ఇమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ మానస ఇస్ నాట్ జస్ట్ హాట్ అండ్ బ్యూటిఫుల్, బట్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ చైతన్యతో వర్క్ చేయడం వాజ్ నైస్. అండ్ థ్యాంక్ యూ బుజ్జి, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ శ్రీచరణ్ గారి మ్యూజిక్తో దంచేశారు. I think it elevated the movie and the trailer a lot. Thank you, Suma Garu and Rajiv Garu, for this opportunity. December 29th. See you in theaters. Superb. Thank you. And yes, ఇప్పుడు అమ్మ మాట్లాడేశారు కాబట్టి డెఫినెట్గా వెనకాలే నాన్న మాట్లాడాలి. చైతు జొన్నలగడ్డ గారు. Hello, thanks for coming here, everyone. I'll just pick some random things. Roshan, యాక్టింగ్ గురించి నాకు అంత తెలియదు, నాది ఫస్ట్ సినిమా. సో నువ్వు నీ యాక్టింగ్ గురించి, నేను నా యాక్టింగ్ గురించి చెప్తే గుడ్డి కలిసి అడిగినట్టు ఉంటుంది. బట్ దేస్ వన్ సీన్ నేను ఫస్ట్లో అనుకున్నా రోషన్తో చేసినప్పుడు ఏం చేస్తాడు వీడు అనుకున్నా. బట్ కపుల్ ఆఫ్ సీన్స్ ఐ హ్యాడ్ విత్ హిమ్, మైండ్ బ్లోయింగ్. దెన్ ఐ స్టార్టెడ్ టెల్లింగ్ ఎవ్రీ వన్ దట్ రోషన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. బిందు గారు, థ్యాంక్ యూ. మై ఫస్ట్ మూవీ. ఆమె అనుకుంటూ ఉంటుంది చారణ కోడికి బారణ మసాలా యాక్టింగ్ చేస్తాడే. But I think it turned out well. Ravi, thank you. Ravi is quite calm, reticent, but is quite effective with his craft. రవితో కూడా జోక్ ఉంటుంది అనమాట. అన్న ఒకసారి ఇక్కడ రా, ఇది ఎట్లా ఉంది చూడు సీన్ అంట. మనం పోయి సీన్ చూస్తాం, అంతా బాగుందిరా, లాస్ట్లో కొంచెం విధంగా అట్లనే ఉండాలన్న. మరి ఎందుకు అడుగుతున్నారు పైన? Why I gave that example is he's quite confident and very clear about what he wants. So thank you, Ravi. Richu, చంపినా పో తీన్మార్. ట్రైలర్ మానస ఇస్ దిస్ క్యూట్ బబ్లీ గర్ల్, టెడ్డీ బేర్ లెక్క మాడుతుంది. సార్ హౌ ఆర్ యూ, ఏంది కథ అని. మళ్ళీ ఆ స్క్రీన్ మీద చూస్తే ఏంది కథ, అసలు బట్టలు చింపుకుంటారు పబ్లిక్. అది యూ లుక్ క్వైట్ రావిషింగ్. నేను చెప్పాలి థ్యాంక్ యూ, నువ్వు కాదు, పబ్లిక్ చెప్పాలి థ్యాంక్ యూ ఆమెకు. ఓకే, బట్ ఎనీహౌ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సుమ గారు, రాజీవ్ గారు, కంగ్రాచులేషన్స్.
అసలు అన్నదమ్ములు ఇద్దరి మాటలు ఎంత సిమిలర్గా ఉన్నాయంటే ఆ టైమింగ్ అంతా తెలుసు కదా, సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ అని. సో ఎస్, అండ్ నౌ ఐ రిక్వెస్ట్ విష్ణు కోడూర్ గారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్. వాళ్ళు నిజంగా ప్రతి కాస్ట్ అండ్ క్రూని ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ రవి ఫ్రమ్ రైటింగ్ ద స్టోరీ విత్ హిమ్ టు బీ ఏబుల్ టు మేక్ మై డెబ్యూ యాజ్ a villain in the film. It's been an amazing journey. Roshan, bro, you killed it, man. Like asal Roshan the actor se naaku chinna insecurity ochindi, but you will love his performance on screen. Mansa, oh, you look really nice. Someday Joel will get you. I said Joel. So I mean, Srichu, Suresh Nandan, the watch vision chala thanks. Srichu, always our rock star from Vizag. Thank you everybody. Thank you media. Thank you everybody for giving me the stage. Thank you Andy. థ్యాంక్ యూ. ఇంతకేంటి రివెంజ్ తీర్చుకునేది మీ మీదేనా? చూస్తారు కదా. అబ్బా, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. శ్రీమాన్ గారు అండ్ విఘ్నేష్ గారు, కెన్ యూ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్? స్టోరీ టీంలో వర్క్ చేసినటువంటి శ్రీమాన్ గారు అండ్ విఘ్నేష్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఎస్, ఇక December 29th నుంచి తెలుగు అబ్బాయిలందరికీ న్యూ క్రష్గా మారిపోబోతున్నటువంటి మానస చౌదరి విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఐ వాంటెడ్ టు థ్యాంక్ అనిల్ గారు, రానా గారు అండ్ రాఘవేంద్రరావు గారు ఫర్ unveiling our trailer. And yeah, and I want to extend my thanks to Maheshwari Productions, media, People Media Factory, and technical and non-technical team of Bubblegum, my co-actors, DOP, Srichu, everyone. Thank you so much. And Ravikant, million times thank you చెప్పినా నాకు అసలు గ్రాటిట్యూడ్ తగ్గడం లేదు. థ్యాంక్ యూ సో మచ్. Yeah, Roshan, you too. Thank you so much. I'm waiting it for the pre-launch actually. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అండ్ ట్రైలర్ చూసిన వాళ్ళకి, చూడబోయే వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద థ్యాంక్స్. చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను 29th మీతో పాటు చూడడం కోసం. యా, థ్యాంక్ యూ. రోషన్ డైలాగ్ చెప్పారు, మీరు చెప్పకపోతే బాగోదు కదా. ఆది చెప్పాక మరి ఏమున్నాయండి? సో క్యూట్ తప్ప. క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సో మనం ఆల్రెడీ ట్రైలర్ చూసాం ఎంత ట్రెండీగా ఉందో. ఎట్ ద సేమ్ టైం యూత్ అందరూ యునో చాలా రిలేట్ అయ్యే, ఐడెంటిఫై చేసుకునే 2 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని డిస్కస్ చేస్తూ, దట్ ఈస్ లవ్ అండ్ ఇజ్జత్. సో ఈ రెండింటిని అంత ఇంటెన్సిటీతో మన ముందుకి బబుల్ గమ్ ద్వారా తీసుకొస్తున్న డైరెక్టర్ రవికాంత్ పేరెపు గారు ఇప్పుడు మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఫస్ట్లీ చాలా థ్యాంక్ యూ అందరికీ ఇక్కడ వచ్చినందుకు. ట్రైలర్ ఎలా అనిపించింది? సూపర్. సినిమా ఇంకొక 20 times ఉండబోతుంది దీనికన్నా. యా. ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ రాఘవేంద్రరావు గారు. ఆయన క్షణం సినిమా నుంచి నాకు సపోర్ట్ చేస్తున్నారు. క్షణంకి, కృష్ణ అండ్ హిస్ లీలాకి, ఇప్పుడు ఈ సినిమాకి. అండ్ ఆబ్వియస్లీ రానా, హీ వాజ్ ద మ్యాన్ బిహైండ్ కృష్ణ అండ్ హిస్ లీలా. ఐ థ్యాంక్ హిమ్ ఫర్ కమింగ్. అండ్ అనిల్ రావిపూడి గారు అలాగే. థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ కీప్ దిస్ వెరీ షార్ట్. థ్యాంక్స్తోనే ఉంటా. I worked with a crazy team, beautiful team, starting with my production team, Maheshwari Movies. People Media Factory present చేస్తున్నందుకు I'm very, very happy. But my production team, Maheshwari Movies, Sudhir, Madhu, Pavan, Arjun, Varun, వీళ్ళందరూ కూడా అసలు crazy జాబ్ చేశారు. Especially the last minute copy deadlines and everything, jet speedలో జరిగింది. And all the post-production heroes, శ్రీచరణ్ పాకల మ్యూజిక్ టీమ్, అలాగే సురేష్ రఘుటు, his team, the DOP, and our sound designer Sai, DTS దేవికృష్ణ గారు, వీళ్ళందరూ కూడా అసలు జెట్ స్పీడ్లో పనిచేస్తున్నారు మీకు 29th కాపీ డెలివర్ చేయడానికి. అండ్ ద మూవీ ఈస్ గోయింగ్ టు బీ 20 times more than ద ట్రైలర్. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్. మీరందరూ చూసి యూ విల్ ఎంజాయ్. అదొక ఎక్స్పీరియన్స్. యూ కమ్ విత్ యువర్ లవ్డ్ వన్స్. మీ అందరికీ సినిమా క్రేజీ నచ్చుతుంది. ఐడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ దిస్ బాయ్ శ్రీమాన్ అండ్ విఘ్నేష్. కమ్ హియర్. These guys are pretty young. They're just 22, and they wrote the story along with me and Vishnu, Shriman and Vignesh. So, 23. Start just number 22.
But yeah, look out for these guys, great talent. And my direction team, my art team, camera team, everybody, andaru beautiful souls, andaru asalu crazy energy, good vibes betti సినిమాని చేశారు అంతకన్నా. So I just take this stage to thank them and congratulate them. It's all them actually. I was just the person behind guiding everybody in the right direction, but it's them, actors కానీ. అండ్ రోషన్ మాన్సా గురించి I think ఇప్పుడు చెప్తే టైం సరిపోదు. I'll talk about them in the pre-release event. But guys, Roshan and Mansa, I love you guys. I love you so much. Each and every actor, thank you. మన జయరామ్ ఈశ్వర్ ఎలియాస్ చైతన్య జోనల్గడ్డ, బిందు గారు, హర్షవర్ధన్ గారు, అను హాసన్ గారు, అక్షిత, సంజన, అనన్య, కిరణ్. అసలు అనన్య, కిరణ్ అయితే దీస్ గైస్ బికేమ్ మై హోమ్ బాయ్స్. వీళ్ళతో అసలు సినిమాలో ఎంత ఫన్ ఉందో దానికి డబుల్ ఫన్ మేము బయట యాక్చువల్లీ ఈవెన్ మోర్ ఫన్ వర్కింగ్ విత్ దెమ్. సో థ్యాంక్స్ ఫర్ కీపింగ్ ద సెట్ వెరీ లైట్. మంచిగా సెట్లో మంచి మూడ్ మెయింటైన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ స్క్రిప్ట్లో మై స్క్రీన్ ప్లే కన్సల్టెంట్ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే స్క్రిప్ట్ నన్ను ఫస్ట్ సినిమా నుంచి అబ్బూరి రవి గారు గైడ్ చేశారు. ఆయన కూడా ఆయన యూనో చిన్న మిడాస్ టచ్ లాగా ప్రతి సినిమాకి నాకు ఇస్తుంటారు. సో థ్యాంక్ యూ సార్. So everybody, see you in theaters December 29th. Cinema is going to be 20 times more than the trailer, mark my words. And usually మనం బబుల్ గమ్ ఎప్పుడైనా మన చెప్పు కానీ చేతి కానీ జుట్టు కానీ అంటుకుంటే తీసి పారేద్దాం అనిపిస్తుంది కదా, ఇది ఎదురెళ్ళి అంటించుకోవాలనిపిస్తుంది అలాంటి బబుల్ గమ్. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్, ఐల్ సీ యు ఆల్ దేర్. ఇంకా రవి ఎలా తీస్తాడంటే సినిమా ఇట్లా బబుల్ గమ్ సీట్ల కింద పెట్టేస్తాడు, థియేటర్కి అతుక్కుపోతారు మీరు. సో 29th December థియేటర్స్లో. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. దిస్ ఈస్ మై థర్డ్ కొలాబరేషన్ with the music director of Kshanam, Krishna and Leela, the man Sricharan Pakala right here. He's given a crazy album. మీరు పాటలు వినే ఉంటారు, ఇంకొక 2 పాటలు రాబోతున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి వైజాగ్లో he gave music for my short film, and I will not work with any other music director except this man right here, my brother Sricharan Pakala. పేరు గుర్తుపెట్టుకోండి. నా షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసాం, అది యూట్యూబ్లో ఎక్కడ దొరకదు. ఐఎమ్ నాట్ టూ ప్రౌడ్ ఆఫ్ ఇట్, డిలీట్ చేస్తాం. నేను వెతుకుతాను. సో కానీ దొరకదు, సమస్య లేదు, దొరకదు. ఆ షార్ట్ ఫిల్మ్కి ఒక మ్యూజిక్ ఇచ్చాడు శ్రీచరణ్. దిస్ వాజ్ 17 years బ్యాక్, 16 years బ్యాక్. దట్ పీస్ ఇస్ దేర్ ఇన్ బబుల్ గమ్ టుడే. చాలా ఇంపార్టెంట్ సీన్కి. యూ లవ్ దట్ మ్యూజిక్. చెప్పాను కదా మళ్ళీ 20 times more. దిస్ మ్యాన్ యాంప్లిఫైడ్ ఇట్ 10 times more. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం అక్కడ ఫ్రమ్ ద డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ క్షణం అండ్ కృష్ణ అండ్ లీలా అంటే ఫస్ట్ కంగరేస్తుంది. బట్ ఇట్ సంక్ ఇన్ స్లోలీ. అండ్ కంపోజింగ్ వర్క్, ఎస్పెషలీ సాంగ్స్, చాలామందికి నేను థ్రిల్లర్స్ తెలుసు, బట్ ఒక కృష్ణ అండ్ లీలా, డీజే టిల్లు, ఇప్పుడు బబుల్ గమ్, ఇది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఆల్బమ్. రిలీజింగ్ సమ్ ఆఫ్ సాంగ్స్ ఇంకా వస్తున్నాయి. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుందాం, అది వేరే పంచి. నేను చెప్పాను ఇట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వదలకపోతే గొడవలు పెట్టేసుకుంటాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి ధర్నా పెట్టేస్తాను చెప్పాను నేను. టైల్స్ వేసేస్తున్నారు. ఎంతైనా మీది రిచ్ సినిమా బావా, స్కేలు, ప్రొడక్షన్ వాల్యూస్, గ్లామరు, మీరున్నారు కదా బావా, సరిపోద్ది. నాలాంటి యూత్ సపోర్ట్. అదే మీరే యూత్. ఇంకా విలనొక్కడు లేకపోతే మాత్రం నీకు హ్యాపీ ఎండింగే. అసలు టీం మొత్తం మంచి సింక్లో ఉన్నారు. సో ఎస్, ఇక స్టూడెంట్స్ ఇక్కడ చాలామంది వాళ్ళ ట్రైలర్ లాంచ్కి జాయిన్ అయ్యారు కాబట్టి ఇవాళ ఇంటరాక్షన్ మనం సరదాగా స్టూడెంట్స్తో చేస్తే బాగుంటుంది. సో మైక్ అటువైపు ఎవరైనా తీసుకెళ్తున్నారా స్టూడెంట్స్ దగ్గరికి? మన టీమ్ యూవీ మీడియా. ఎస్, సో సరదాగా మంచి క్వశ్చన్స్, ట్రైలర్ కూడా చూశారు కాబట్టి ఓకే, లెట్స్ స్టార్ట్. ఎవరు మాట్లాడుతున్నారు ఫస్ట్? హీరోయిన్ కా? హాయ్. బైక్ మీద కిస్ సీన్ చేశారు కదండి, దానికి ఎన్ని టేక్స్ తీసుకున్నారు? ఒక్కటే అండి. మీ పేరేంటి? నా చైతన్య అండి. నైస్ నేమ్ అండి. ఒక్కటే టేక్ జరిగిందండి. చాలా
యూ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ దట్. మైక్ కూడా పక్కకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ సార్. హలో సార్, రోషన్ గారికి చెప్పండి. సార్, అది మీరు పళ్ళు తోముకోకపోయినా వచ్చి ముద్దు పెడతా అన్నారు కదా, సో రియల్ లైఫ్ నేను ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు కదా, అలా ట్రై చేయలేదు. సో మీరు ట్రై చేశారా? సో ఇంకా సెట్ కాలేదు. సెట్ అయితే అయిపోతుంది, తొందరలో అయిపోతుంది. బబుల్ గమ్ సినిమాకి ఎవరైనా పట్టుకుని వచ్చి ఫుల్ పెట్టేసారు. సో హలో, మై క్వశ్చన్ గోస్ టు ద డైరెక్టర్. డైరెక్టర్ గారు, సారీ ఒక్క సెకండ్. చెప్పండి. డైరెక్టర్కి నాకా? వీకెండ్ చెప్పండి. ఒక అమ్మాయిని త్వరలో లవ్లో పడేయాలంటే మనలో ఏముండాలి? మన మీద మనకు లవ్ ఉండాలి ఫస్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్, ఇజ్జత్. ఎవరో ఒకరు త్వరగా అడగండి. డైరెక్టర్ సార్, బబుల్గా మూవీలో రొమాన్స్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటి? రొమాన్స్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటా? ఇప్పుడు నీవు లవ్లో పడితే గుడికి వెళ్తావా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తావా? ఆబ్వియస్ కదా అది. మరి సో హీరో హీరోయిన్కి మీకు నచ్చిన ఏదైనా ఒక సీన్ని రీక్రియేట్ చేయొచ్చు కదా, మీకు ఏది ఇష్టం? సరే, కొత్త సీన్లు అంటే ఇంకా ఇక్కడ చూపినవి రీక్రియేట్ చేయకూడదు కాబట్టి అది చేసేద్దాం. టీజర్లో ఉండేది. బై 29 సినిమాలు చూడండి. సరే నువ్వు చేయగలవు, నువ్వు ఇక్కడ నించో అంతే. పికప్ చేస్తా, డ్రాప్ చేస్తా, పళ్ళు దొంగకోపోయిన వచ్చి ముద్ద పెడతా. థ్యాంక్ యూ. నెక్స్ట్ డైరెక్టర్ గారికి. చెప్పండి. ట్రైలర్లో మీరు రివెంజ్ తీసుకుంటా అన్నారు కదా, ఎవరి మీద ఇంకా ఎలా తీసుకుంటారు? అది మరి డిసెంబర్ 29 అన్ని ట్రైలర్లో చెప్పేస్తా ఇలాగా. డిసెంబర్ 29 వచ్చండి. ఫస్ట్ డే ఫస్ట్ షో అండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, ఫస్ట్ డే ఫస్ట్ షో అన్ని హాల్లోనే. ఎవరు బాబు అది? వెరీ గుడ్. కమ్ ఆన్, నెక్స్ట్ క్వశ్చన్. హీరో. మేము కూడా కొత్త స్టూడెంట్ని ఒకరిని తీసుకొచ్చాను, ఇంత యూత్ కాబట్టి. ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడుగుతాడు, మాట్లాడు. ఈ క్వశ్చన్ చైతన్య గారికి. చెప్పండి సార్. సార్ చైతన్య గారు, మీరు సినిమా వర్కింగ్ టైంలో సార్ ట్రైలర్లో అంటే కొంచెం చాలా సొఫిస్టికేటెడ్గా ఉంది. సినిమాలో ఎన్నిసార్లు బీప్ 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 అనిలా మాట్లాడారు? మీరు కూడా చెప్తారు. ఓకే, నన్ను అడిగింది ఒక క్వశ్చన్, దాంట్లో కూడా వెళ్ళి 65% బూతులే, బీప్సే. ఐ హ్యావ్ ఎ పాటీ మౌత్ అండ్ ఐ ఎంజాయ్ హ్యావింగ్ ఎ పాటీ మౌత్. బూతులు బాగా వస్తాయి నాకు. బట్ 60% దాకా గాన్ బీప్ 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 బీప్. తెర మీద ఏం లేవు సార్. తెర మీద కొన్ని ఉన్నాయి, యాజ్ యూజువల్ కొన్ని ఉన్నాయి. నువ్వు ఆగక్క, నువ్వు ఆమెలో క్వశ్చన్ అడగండి సార్, లేకపోతే 2 అవార్డులు ఇచ్చి పంపిర్రి. మీకు వస్తుంది ఛాన్సు. సార్ క్వశ్చన్ అడిగారు, మన పద్ధతికి ఆన్సర్. ఇగో నేను లొల్లి భరించలేక ఇగో సెట్స్లో కూడా ఇదే డైలాగ్స్ ఉంటాయి, సీన్స్ ఉంటాయి, సగం సేపు బీపులు ఉంటాయి. నేను ఆపేసి ఓకే ఆ బీపులు లేకుండా ఏమన్నా చేద్దామా అంటే ఎందుకు నీకు డైలాగులు కావాలా అని అడుగుతారు. సో సెట్ మీద అన్ని బీపులే, నేనే విన్నాను అన్ని. లక్కీగా ఆమె అయితే ఐ థింక్ షీఈ్ అన్ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్, షీ నోస్ హౌ టు యాక్ట్. నాకు యాక్టింగ్ రాదు కాబట్టి న్యాచురల్గా చేయాలి. సో న్యాచురల్ చేస్తే యూ టాక్ లైక్ ద వే యూ ఆర్ రైట్. బట్ ఐ ఎంజాయిడ్ సార్, ఐ ఎంజాయిడ్ వర్కింగ్ ఇన్ దిస్ మూవీ. రవి, థ్యాంక్ యూ సో మచ్. రవిది హాయ్ ఏందంటే అన్న, ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్, ఇఫ్ యూ గైజ్ హ్యాడ్ స్క్రిప్టెడ్ డైలాగ్స్, ఐ డెంట్. నేను చెప్పాను కూడా ఆడిస్తే. అంటే హీ యూస్ టు టెల్, అన్న నీకు చెప్పేసి ఎట్లా కావాలి చెప్పేసి. అంటే రవి ఎట్లుంటే ఎట్లా రాదు నీకు చెప్పేసారా అన్నట్టు. బట్ థ్యాంక్ యూ సార్. సార్, మీకు ఒక్కరికే వచ్చా బూతులు, మీ టీంలో ఇంకెవరికైనా వచ్చా? ఇక్కడ అందరికి వచ్చు, నేను ఓపెన్గా మాట్లాడతా, సైడ్లో మాట్లాడతా. ఇక్కడ మేము కూడా సార్ అదే ఈ బూతుల వరకే టాపిక్ మీదే తీసుకొని మాట్లాడుతున్నారు కదా, మీరు దానిలో ఎక్స్పర్ట్ అయ్యమన్నా అని అడుగుతున్నాను. ఎక్స్పర్ట్ ఏం లేదు సార్, న్యాచురల్. అందరికి వస్తాయి బూతులు. నేను పుట్టి పెరిగింది ఓల్డ్ సిటీలో సార్, రైట్. ఐ గ్రోన్ అప్ ఇన్ ఓల్డ్ సిటీ. In 20 years back, I left the country, I came back, so I retained that accent. Perfect. So it worked out for the movie, I think. But అందరు బూతులు మాడతారు సార్, సినిమాలో పెట్టలేదు. అదే రోషన్, నువ్వు సినిమా శంకరాభరణం పార్ట్ 2. శంకరాభరణం పార్ట్ 2.
సార్ అంటే నేను కూడా ఎవ్రీడే లెర్నింగ్ అండి. మేము కూడా జర్నలిస్ట్లో మేము ప్రతిరోజు నేర్చుకుంటూ ఉంటాము. सर आप स्टूडेंट नहीं है, आप स्टूडेंट नहीं है. स्टूडेंट बच्चों को तो बेचारे पूछ लेते हैं. मेरे साथ एक बच्चा है, सब बच्चे हैं आपके साथ. హాయ్ రోషన్. హాయ్ హాయ్ అండి. అయితే సుమగారు స్వాతిముత్యంలో ఉంటారు బేసికల్గా. ఆవిడ ఫన్ చేసినా ఏం చేసినా కూడా. మీరేమో డెబ్యూట్ ఫిల్మే చాలా బోల్డ్గా విత్ ఆల్ కిస్సింగ్ సీన్స్ వాడెవర్ అన్నీ పెట్టి తీశారు. అంటే ఆవిడ కష్టపడి ప్రొడ్యూస్ చేశారా, తప్పదురా బాబు అన్నట్టు ఇష్టపడే చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అందరు కలిసి చేశారండి. అండ్ ఇష్టపడే చేశారు, పెట్టింది కూడా, ఎవరు పెట్టినా కూడా. అండ్ నేను బోల్డ్గా అంటే ఆదిలాగా ఉన్నా అంతే, క్యారెక్టర్ పేరు ఆది, సో దానిలాగే ఉన్నా అంతే. రవికాంత్ అంటే ఏంటి, వాట్ ఈస్ దిస్ టీజర్ చూసాం, ట్రైలర్ చూసాం, ఓకే యూజింగ్ బబుల్ గమ్ అనేది వివిడ్లీ. అంటే వాట్ ఈస్ దిస్ ఎనాలజీ యువర్ ట్రైంగ్ టు డ్రా? అంటే రాఘవేంద్రరావు గారు ఇందా చెప్పినట్టు ఒక ఫన్గా బాగుంది, కానీ బబుల్ గమ్ అనే ఎనాలజీకి, ఒక ప్రేమ కథకి, ఎమోషన్కి వాట్ ఇస్ ద లింక్? అంటే ఒక వాళ్ళ ఫ్రెండ్ అది మన రోషన్ ఫ్రెండ్ క్యారెక్టర్ సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు, ఫన్ స్పేస్, లవ్ రిలేషన్షిప్స్ బబుల్ గమ్ లాంటివి, స్టార్టింగ్లో తీయగా ఉంటుంది, తర్వాత అంటుకుంటుందని. సో జస్ట్ ఒక ఫన్నీ అనాలజీ అంతే, దాన్ని అంతకన్నా మించి ఇంకేం లేదు. బట్ ఒకసారి మీరు సినిమా చూస్తే ఆన్ అ హోల్ మీకు క్లైమాక్స్ అయ్యేసరికి అర్థమైపోతుంది. వివేక్ గారు, 29th 2-3 సినిమాలు ఉన్నాయి కదా, ఈ కాంపిటీషన్ ఎలా ప్లాన్ చేస్తున్నారు మీరు, అంటే మీ రిలీజ్ అనేది? ఒక సినిమా ఏమన్నా పెద్ద ప్రాబ్లం ఉండదు సార్, అన్ని చిన్న సినిమాలే కాబట్టి. మాకు తెలిసిన ఆల్రెడీ మేము థియేటర్స్ బ్లాక్ చేస్తాం సార్. అంటే ఆల్రెడీ 22nd సలార్కి హూజ్ బ్లాకేజ్ ఉంది, అగైన్ 29th డెవిల్ కూడా బ్లాకేజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఆల్రెడీ ఈగిల్ని పట్టుకొస్తున్నారు సంక్రాంతికి. ఈ మధ్యలో బబుల్ గమ్ని అకామిడేట్ చేసే అంత స్పేస్ రియల్గా ఉందా? అంటే హౌ ఆర్ యూ మేనేజింగ్? సెలవులు ఉన్నాయి కదండి, వరుసగా 4 రోజులు సెలవులు ఉన్నాయి. సో మేము ముందే థియేటర్స్ బ్లాక్ చేసాము. సో ఈ సినిమాకి సరిపడే థియేటర్స్ మా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. కంగ్రాచులేషన్స్ సార్ ఇన్ అడ్వాన్స్. హాయ్ చైతన్య. మీరు అంటే మేము ఫస్ట్ చూస్తున్నాం యాక్టింగ్, మీరు సూపర్గా చేస్తున్నారు, కానీ మీ సిద్ధు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నారా, మీరు సిద్ధుని ఇమిటేట్ చేస్తున్నారా? సేమ్ ఫిజికల్గా మాకు తెలీదు, అంటే సిద్ధుని మేము చూస్తున్నాం. ఐఎమ్ 8 years elder to him. ఫస్ట్ నేనే వచ్చినా కాబట్టి ఛాన్సెస్ ఆర్ హీఈస్ ఇమిటేటింగ్ లాజికల్. బట్ ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ ఇమిటేట్ ద వే హీ డిడ్ ఇన్ DJ Tillu. It's just him. But we speak like this. I speak like this. Yeah. So imitation ఏం లేదు, న్యాచురల్. బట్ మేము స్క్రీన్ మీద చూస్తే ఆయన స్క్రీన్ మీద చూసాం కదా, అండ్ ఇప్పుడు మేము కొత్తగా చూస్తున్నాం, అంటే ఆఫ్ స్క్రీన్ చూస్తున్నాం, స్క్రీన్ మీద ఇంకా మిమ్మల్ని చూడలేదు. సో సూపర్ బాగుంటుంది సార్, స్క్రీన్ బట్టలు చింపుకుంటారు. రవికాంత్ గారు, No, it's gonna be good. I mean, అసలు అంతవరకు కూడా రాదు మీకు. You will be hooked on to the way he acted. And obviously, she's ravishing. ఆమెను చూస్తే కూడా బట్టలు చింపుకుంటారు. Thank you. Manu sir. Hi. Hi. This is the first film for you. Yeah. So how is the experience? And this, it's not a normal love story. It's like something a revenge type of, as for the trailer. So how is your experience with it? I loved working with this team. I feel very lucky that Ravi chose me for this character. And yeah, so movie paranga vaste this, you should watch it on 29th. It's a lovely story and a proper love drama. It's a very nice thing. You'll love it. ఈ క్వశ్చన్ విష్ణుకి. సార్ విష్ణు, సినిమాలో మీరు విలన్గా చేశారు కదా, యువర్ లుక్స్ ఆర్ వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఇది మీరు ఫస్ట్ టైం యాక్టింగ్ కదా, అవును సార్. మరి ఫైట్ సీన్స్ అప్పుడు మీరు ఎంత కష్టపడ్డారు, ఏంటి, నిజంగానే తగిలాయా, నిజంగానే ఒళ్ళు కాలిందా? సార్ ఆ విషయంలో వెరీ లక్కీ. మాకు చాలా హోమ్లీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మాకు అసలు ఏమి ఒక స్క్రాచ్ కూడా పడకుండా చూసుకున్నారు అందరూ, లిటరలీ. బట్ ఆఫ్ కోర్స్ కొంచెం అక్కడెక్కడ నొప్పులు వచ్చాయి. ఓకే, రోషన్ కొంచెం తన్నాడు. బట్ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. ఏం కాలేదు కదా మీకు? లేదు సార్, నాట్ అట్ ఆల్. ఏం కాకపోతే ఈసారి నేను సినిమాలో కొంచెం ఏదో ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని విలన్గా పెట్టుకుంటాను, మీకు అగేన్స్ట్గా నేనే చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఓకే, అడగండి. రోషన్ అన్న, స్టేజ్ మీద ఉన్న అందరికి హాయ్ అన్న. అన్న క్వశ్చన్ నీకేనా రోషన్ అన్న? ట్రైలర్ చూసినాం, మస్తు నచ్చింది మాకు, మా దోస్తులకు. పక్కా 29th పోయి స్టేజ్ పక్కా థియేటర్ చూస్తాము.
ఒక క్వశ్చన్ అన్న, ఈ 2023లో చాలా మూవీస్ వచ్చినాయి, మన తెలుగు ఇండస్ట్రీని ఒక హై లెవెల్ తీసుకెళ్ళినాయి. ఇన్ని మూవీస్లో మీకు ఒక్క మూవీలో చాలా ఇన్స్పైర్ చేసి ఈ క్యారెక్టర్ నేను చెయ్యాలి, నాకు సెట్ అవుతుంది అని ఒక క్యారెక్టర్ ఉంటే ఆ మూవీ పేరు చెప్పి మీకు ఏ క్యారెక్టర్ చేయాలో చెప్పండి, చేయాలనిపిస్తుందో. 2023లో మూవీ అంటే ఒక నాకు తెలిసి బబుల్ గమ్లో ఉండే క్యారెక్టర్ చేయాలంట నేను ఆదిగా. అంతే అంటే యూత్ ఓరియంటెడ్ మూవీనే మీకు ఇష్టం అంటారా? అంతే యూత్ ఓరియంటెడ్ కదా, ఎనీ క్యారెక్టర్. ఓకే, అంటే నేను ప్రీవియస్ బ్యాక్ అంటున్నా, ఈ మూవీ కాకుండా లైక్ కేజీఎఫ్ ఉంది, RRR ఉంది, కాంతారా ఉంది, అన్న మూవీ కూడా ఉంది, చాలా మూవీస్ ఉన్నాయి కదా రీసెంట్గా వచ్చినాయి, మస్తు అన్ని బాగున్నాయి. మీకు ఒక్క క్యారెక్టర్ నచ్చిన మూవీ క్యారెక్టర్ చెప్పి ఎందుకు చేయాలనిపిస్తుందో చెప్పండి, మీకు సెట్ అయ్యేది. యానిమల్ బాగుంటుంది. యానిమల్ నాకు సెట్ అవుతుందో నేను చెప్పలేను, బట్ అది నాకు చేయాలని అనిపిస్తుంది. కానీ స్మాల్ యానిమల్స్, ఇందులో ఫైర్, అందులో వైల్డ్. యా, నెక్స్ట్ రోషన్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్. సార్, మీరు ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయి కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టినట్టు అనిపించిన, మీన్ వేస్ట్ చేసినట్టు? గట్టిగా ఎవరైనా అమ్మాయి కోసం అనవసరంగా మనీ ఖర్చు చేశారా, మీన్ వేస్ట్ చేశారా? అంటే వైజాగ్ బీచ్లో ఉన్నప్పుడు అలా అనిపించదు, కానీ అసలు అలా అనిపించదు. మీరు తన కోసం ఏమైనా పాట పాడారా, లైక్ అది పాట. ఊహించుకొని ఎప్పుడైనా? బోల్డ్ పాటలు పాడారు, చాలా మంది పాడారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏంటి, ఆవిడ కోసం పాట పాడాలేమో, అందుకనే టాపిక్ ఎక్కారు. అసలు నాకన్నా అమేజింగ్ సింగర్ రవికాంత్ పేరేపు. అసలు డైరెక్టర్ పాడితే కిక్ వేరే ఉంటుంది. ఈ సినిమాకి ఓన్లీ డైరెక్టర్ నేను. అరే పాడరా, జస్ట్ వన్ లైన్ సార్, జస్ట్ వన్ లైన్. నేను పాడలేను, నాకైతే ఒంట్లో బాగలేదు, గిటార్ లేకపోతే పాడలేం. డైరెక్టర్ ఓకే, డైరెక్టర్ రవికాంత్ చెప్పండి సార్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ బాన్ హమీ ఆన్ దిస్ అకేషన్, ఇప్పుడు నార్మల్గా ఒక డైరెక్టర్కి ఇందులో ఛాలెంజ్ ఏంటంటే, ఒక పాపులర్ స్టార్ ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయిని హీరోగా పెట్టి చేసేటప్పుడు, అన్లెస్ అండ్ అంటిల్ ది డైరెక్టర్ ఈజ్ ఏబుల్ టు కన్విన్స్ హిమ్ టు ది లిమిటేషన్ ఆఫ్ దట్ క్యారెక్టర్, వాళ్ళకి అది దాటి ఉంటుంది పాపులారిటీ బయట. సుమ కొడుకు, రాజీవ్ కనకాల కొడుకు, ఇవన్నీ కూడా. వాట్ ఈజ్ యువర్ ఛాలెంజ్ ఇన్ కంటైనింగ్ హిమ్ టు ద క్యారెక్టర్ అపార్ట్ ఫ్రమ్ ది స్టార్డమ్ హీ హ్యాడ్ ఆల్రెడీ హ్యాడ్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్? రైట్, అంటే దేర్ వాజ్ నో ఛాలెంజ్ అండి ఆనెస్ట్లీ, బికాజ్ ఫస్ట్ నేను సినిమా చేస్తున్నప్పుడే ఐ నో వాట్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు. నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండే, బికాజ్ సుమ గారు అబ్బాయి అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఆఫ్ తెలుగు సినిమా రాజీవ్ కనకాల గారు. వాళ్ళిద్దరు అబ్బాయి అంటే ఆబ్వియస్లీ ఆ ప్రెషర్ నాకు ఎవరు ఇవ్వలే, కానీ ఆ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకున్నా. అది మీదే రెస్పాన్సిబిలిటీ, వాళ్ళేం ప్రెషర్ ఇచ్చేది. సో రోషన్ అడ్వాంటేజ్ ఏంటంటే, రోషన్ అసలు ఏం బ్యాగేజ్ క్యారీ చేయలేదు. రోషన్ చాలా బాగా అర్థం చేసుకున్నాడు క్యారెక్టర్ని. సో నేను కంటైన్ చేయాల్సిన అవసరం పెద్దగా పడలే. దేర్ వాజ్ నో ఛాలెంజ్ రోషన్ కంటైన్ చేయడం. హౌ హీ కుడ్ ప్రెజెంట్ హిమ్సెల్ఫ్, ఒక రోషన్ గాను లేకపోతే ఆది గాను కనిపించడానికి, ఆ హ్యాంగ్ ఓవర్ లేకుండా చేయడానికి తను ఏం ప్రయత్నం చేశాడు? వాట్ వాజ్ యువర్ అబ్జర్వేషన్ ఆన్ హిమ్? తనది చాలా బ్యూటిఫుల్ ప్రాసెస్ అండి. ఐ థింక్ వెరీ యూనిక్. చాలా కొంతమందికి ఉంటుంది ఆ ప్రాసెస్. అతనికి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అతను క్యారెక్టర్లోకి, సీన్లోకి వెళ్ళడానికి ఉన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి ఆ మ్యూజిక్ వింటూ ఉంటాడు. అండ్ హీఈస్ వెరీ కంపోజ్డ్, హీఈస్ వెరీ క్వైట్ కామ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా అలా కంటైన్ చేసి లోపల. సో అది రైట్ టైంలో ఎక్స్ప్లోర్ అయినప్పుడు దాని వాల్యూ ఉంటుంది. ఊరికే జస్ట్ ఆల్ ఓవర్ ద ప్లేస్ మనం కాన్ఫిడెంట్ మాటలు మాట్లాడితే దానికి ఉపయోగం ఉండదు. సో రైట్ టైంలో ఛానల్ చేశాడు రోషన్. సో ఐ థింక్ దట్ వే హీ క్యారీడ్ హిమ్సెల్ఫ్, హీ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్. నేను జస్ట్ డైరెక్ట్ చేయాల్సి వచ్చింది అంతే. వెరీ నైస్. శ్రీచరణ్ వైజాగ్ నుంచి ఒక స్మాల్ టైడ్ లాగా వచ్చి ఇక్కడ వాషన్లో తయారయ్యావు ఇక్కడ నువ్వు, రైట్? బట్ సో హై ఎక్స్పెక్టేషన్స్, ఇది లవ్ స్టోరీ ఫిల్మ్ కాబట్టి మోర్ ద ఓనస్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. నువ్వు హౌ కుడ్ యూ రియల్లీ రీచ్ దట్ అవతల రవికాంత్ తాలూకా హార్డ్ వర్క్, అవతల రోషన్ తాలూకా యాస్పిరేషన్స్? అంటే నేను యాక్చువల్గా అది చెప్తూ ఉన్నాను. చాలా మూవీస్ నేను పనిచేసినవి ఎక్కువ డెబ్యూటెంట్ డైరెక్టర్స్ తోటి అలా చేశాను. సో ఫస్ట్ నుంచి నాకు ఈ ప్రెషర్ అలవాటు. ఓకే.
సో ఎవరైనా చిన్న సినిమా అనే లోపు నాకు పెద్ద సినిమా అయిపోయింది. ఏ సినిమా నా క్షణం నుంచి నాకు అదే అయింది. సో ఈ హోల్ ప్రాసెస్లోని ప్రెషర్ లేకపోతే ప్రెషర్ ఫీల్ అవ్వడం అన్నది స్టార్ట్ అయింది నాకు. సో దిస్ హాస్ బికమ్ లైక్ వెరీ నార్మల్ అండ్ ఎస్పెషలీ వెన్ వీఆర్ గివింగ్ ఇట్ అవుట్ లైక్ దిస్, డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దీస్ మూవీస్ అండ్ వీఆర్ అగైన్ కమింగ్ విత్ అవర్ థర్డ్ కొలాబరేషన్ అంటే అది ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్ తోటే వస్తున్నాం. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ కూడా మాకు సింక్ మరి వైజాగ్ గాలో ఏంటో తెలియదు కానీ అలా అని చెప్పి అంత ఈజీగా ఇట్స్ నాట్ ఈజీ ఆల్సో టు వర్క్. హీస్ గాట్ హిస్ ఓన్ థాట్ ప్రాసెస్, ఐ హ్యావ్ మై ఓన్ థాట్ ప్రాసెస్. రెండు కలిసి ఒక మ్యాజిక్ క్రియేట్ అయినప్పుడు దట్స్ బ్యూటిఫుల్ అండి. సో బబుల్ గమ్ అలాగే క్రియేట్ అయింది ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వస్తే కరెక్ట్గా 10 రోజుల్లోనే దుమ్ము లేపేసాం. సో డైరెక్టర్ గారు ఇక్కడ డైరెక్టర్ గారు రవి గారు డైరెక్టర్ అయితే నాదొక క్వశ్చన్. బేసిక్గా రీసెంట్గా వస్తున్న యూత్ మూవీస్లో లేడీస్ని ఐ మీన్ హీరోయిన్స్ నెగిటివ్ చూపిస్తే మూవీస్ పీక్స్కి వెళ్తున్నాయి. సో ఈ మూవీలో కూడా కొంచెం ఆ టచ్ కనిపిస్తుంది మాకు. సో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే రివెంజ్ విలన్ మీద హీరోయిన్ మీద? అది మీరు సినిమా చూడాలండి డెఫినెట్లీ. సో ఇది కూడా ఇంచుమించు అలాగే అనిపిస్తుంది అనుకోవచ్చా? మీరు సినిమా చూడండి, నేనేం చెప్పలేను. ఎందుకంటే మేము ట్రైలర్ కట్ చేసిందే ఆ క్యూరియాసిటీ జనరేట్ చేయడానికి. సో అది చెప్పేస్తే కిక్ లేదు. సో December 29th. సూపర్. లాస్ట్ 2 questions తో క్లోజ్ చేద్దాము ప్లీజ్. మీరు అదే అడుగుదాం అనుకున్నారా? సూపర్. బట్ ఏంటంటే ఇక్కడ రవికాంత్ గారు ఇక్కడ సార్, అది ఇప్పుడు ఫస్ట్ సినిమా మీరు శేష్ అడవితో మంచి హిట్ కొట్టారు. ఆ తర్వాత మన కృష్ణ అండ్ లీలా పెద్ద సిద్ధుతో కొట్టారు. ఇంత పెద్ద బ్యాకప్ ఉండి మీరు సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్ రావడం అనేది చాలా కష్టం. అలాంటిది 2 హిట్లు కొట్టిన మీరు ఒక పిల్లోడు కిడ్ అలాంటి వాడిని పెట్టుకొని మీరు ఈ సినిమాని ఎందుకు చేశారు? సార్ చూడడానికి పిల్లోడ్లాగా అనిపిస్తున్నాడు, పిల్లోడు కాదు సార్ తను. నేనే స్టూడెంట్ కరెక్ట్, అస్సలు పిల్లోడైతే కాదు. బట్ యా వైల్డర్ యానిమల్ ఇంకా చెప్పాలంటే. బట్ అది బయటకు కనిపించదు. అంత వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇతను బాగా చేసినాడని చెప్తున్నారు. అలా కంపారిజన్ లేదండి, ఏ సినిమాకి ఆ సినిమా యూనిక్ చాలా. ఎందుకంటే అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి నాకు యాక్చువల్లీ స్టోరీ బట్టే ఎవరు సూట్ అవుతారనేది కదండి. సో ఈ స్టోరీ నేనైతే కొత్త వాళ్ళతో చేద్దాం అనుకున్నా. ఆ టైంలో నేను రోషన్ కలవడం జరిగింది. సో అది అలా కుదిరింది అనమాట. నాకంటే నేను చేయొచ్చు పెద్ద స్టార్స్తో కూడా, బట్ ఆ స్టోరీ ఆ క్యారెక్టర్ నేను అనుకున్నది చెప్పాలనుకున్న స్టోరీకి సూట్ అయితే అది ఇంకా బెటర్. గ్యాప్ వచ్చిందండి. రోషన్, చిన్నప్పుడు అమ్మ సుమ గారు మీకు అన్నప్రాసన చేస్తే ఈ ఆవకాయ రుచి చూపించినట్టున్నారు. సో ఏంటి అసలు అది ఆ ఈజీ ఏంటి? ఆ ట్రైలర్లో చూస్తే సినిమా చూడాలనే క్యూరియాసిటీతో అసలు వాళ్ళ బ్యాకప్ సంబంధం లేదు. సుమ గారు రాజీవ్ గారితో పక్కన పెడితే ఒక యంగ్ కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో అలా ట్రైలర్ కావచ్చు సినిమా చూడాలనే క్యూరియాసిటీ కనిపించింది. సో ఏంటి ఈ సినిమా చేయాలనే కాన్ఫిడెన్స్ నీకు ఎలా వచ్చింది? సో ఈ సినిమా కోసం ఎలా కష్టపడ్డావు? సార్ ఏం లేదు సార్, అంటే కాన్ఫిడెన్స్ అంటే సినిమా చేయాలని ఎప్పటి నుంచి ఆశ ఉండింది. సో ఆ కోరికతోనే కాన్ఫిడెన్స్ వచ్చిందంట నేను. బట్ అంటే కష్టపడడం అనేది పెద్దగా పెట్టలేదు సార్ రవి నన్ను. అంటే చాలా ఈజీగా జరిగిపోయింది. బికాజ్ ఇద్దరం ప్రాపర్గా రిహర్సల్స్ పెట్టుకున్నాము. ఈ సీన్ ఇలా చేద్దాం అనన్య, నేను, కిరణ్, మాన్స్ అందరం కలిసి వర్క్షాప్ చేసాం కాబట్టి పెద్దగా కష్టమైతే ఏం అనిపించలేదు. బికాజ్ ఆ కమ్యూనికేషన్ ఉండేది మాకు. అండ్ రవి ఆ స్పేస్ ఇచ్చాడు కాబట్టి చాలా ఈజీగా జరిగిపోయింది అదంతా కూడా. డైరెక్టర్ గారు, ఈ సినిమా చూస్తే మీ రియల్ లైఫ్లో ఎవరో అమ్మాయి ఉన్నట్టు అనిపిస్తుంది, అంత ఇంటెన్సిటీ. మీరు ఒక డైలాగ్ కూడా చెప్పారు, ఒకటి గుర్తుపెట్టుకో, ఒక రోజు వస్తుంది నువ్వు కళ్ళు మూసుకున్నా కనబడతాను, చెవులు మూసుకున్నా వినపడతానని గట్టిగా చెప్తున్నారు. అవును సార్. అమ్మాయి ఇక్కడ అమ్మాయా వైజాగ్ అమ్మాయి అండి? అమ్మాయి కాదు సార్, అది ఇన్ జనరల్ అంటే లైఫ్ని నేను చూసే అప్రోచ్ సార్, నేను చూసే విధానం అంతే. అది అంటే అమ్మాయిలు కానీ ఒక మనిషికి లిమిట్ చేసే అంత ఈజీ కాదు, అది చాలా పెద్దది. ఇంకా హాయ్ రోషన్. రోషన్ బ్రో, ముందుగా కంగ్రాచులేషన్స్. అండ్ సుమా గారికి అండ్ రాజీవ్ సార్ బెస్ట్ విషెస్ సార్. ద ట్రైలర్ ఇస్ సో ప్రామిసింగ్. యాక్చువల్గా రేడియో మిర్చి అండ్ ఈ జంక్షన్ ఫస్ట్ నేను మీడియాలోకి రాకముందు సుమా గారు హ్యాస్ గివెన్ ద ఫస్ట్ చెక్ కూడా తీసుకుంది సుమా కనకల్ ప్రొడక్షన్ నుంచి. సో మెనీ పీపుల్కి దే హ్యావ్ గివెన్ ద లైఫ్. అండ్ సార్ రోషన్ గారు, ఇఫ్ యూ లైక్ యూనో ఇలా మూవీస్లోకి వస్తున్నానని చెప్పినప్పుడు సుమా గారి దగ్గర నుంచి కానీ రాజీవ్ గారి దగ్గర నుంచి కానీ వచ్చిన టిప్ కానీ కాషన్ కానీ ఏంటి? కాషన్ అయితే ఏం లేదండి, బికాజ్ నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను. సో ఎప్పుడు కూడా షాకింగ్ అయితే వాళ్ళకి ఎప్పుడు వెళ్ళలేదు. టిప్స్ అంటారా చాలానే ఇచ్చారు. అంటే లైక్ ఒకటి షేర్ చేసుకోరా?
ఒకటి షేరింగ్ అంటే లైక్ నాన్న దగ్గర నుంచి యాక్టింగ్ గురించి ఏమైనా డిస్కస్ చేయడానికి వచ్చినప్పుడు యాక్టింగ్ గురించి డిస్కస్ చేస్తుంటాం, లేదు అంటే అమ్మ దగ్గర నుంచి యాక్టింగ్ గురించి. అంటే ఆవిడ యాక్టరే కాదు, షీఈ్ ద నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్స్ కూడా, ప్లే ఒకటి చేశారు. సో అందరి దగ్గర నుంచి టిప్స్ తీసుకున్న తాత దగ్గర నుంచి కానీ, అంటే లైక్ ఓవరాల్గా యాక్టింగ్ గురించి డిస్కషన్ బాగా ఎక్కువ నడిచేది ఇంట్లో. ఒక్కటంటూ లేదు, అంటే చాలానే నడిచాయి డిస్కషన్లు. రవి గారు వన్ లాస్ట్ రవి గారు హలో హాయ్ హాయ్ యాక్చువల్లీ స్టోరీ రాసుకున్న తర్వాత రోషన్ని అనుకున్నారా, లేకపోతే రోషన్ గురించే స్టోరీ రాసారా? అసలు లేదు, స్టోరీ రాసుకున్న తర్వాతే రోషన్ని కలిసి. అంటే రోషన్నే ఎందుకు పెట్టుకోవాలి అనిపించింది? నాకు రోషన్ చూస్తుంటే ఒక స్పార్క్ అనిపించిందండి. అంటే హీస్ లైక్ అ ఫైర్ క్రాకర్ దట్ ఈస్ వెయిటింగ్ టు ఎక్స్ప్లోడ్. సో దానికి ఫైర్ ఇచ్చే అడ్వాంటేజ్ ఆపర్చునిటీ నాకు దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ సినిమా మీకోసం, అందరి కోసం December 29th. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.